ఓకే, ఫస్ట్ ఏఓటి ఓపెన్ చేద్దాము. ఓకే, దాంట్లో ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. జాబ్లో డైలాగ్ బటన్, వచ్చేసి దీనికి వేరియబుల్ క్రియేట్ చేద్దాము. ఓకే, ఇక్కడికి ఇనిషియలైజేషన్ అయిపోయింది. సో ఏంటంటే బాక్స్లో ఫస్ట్ డిస్ప్లే చేద్దాం మెసేజెస్. ఈ బాక్స్ వచ్చేసి మనకి ఇన్ఫో చెప్పిండు, స్టాప్ చెప్పిండు, వార్నింగ్ చెప్పిండు. సో ఫస్ట్ బాక్స్కి వెళ్దాం. సో పారామీటర్స్ ఏమేమి అడుగుతుంది, అది టెక్స్ట్ అడుగుతుంది. సో టెక్స్ట్, టైటిల్, బాటమ్ టెక్స్ట్. సో ఏమని ఎంటర్ చేసుకోవచ్చు, మన ఆప్షన్ కదా అది. సో ఆప్షనల్ అదే. దిస్ ఇస్ అంటే ఇక్కడ దాకా చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ఇష్టం, అది స్క్వేర్ బ్రాకెట్స్ ముందు ఉన్నది మ్యాండేటరీ, స్క్వేర్ బ్రాకెట్ లాస్ట్ ఉన్నది. నేను నార్మల్గా టైటిల్ కావడానికి, బాక్స్కి టైటిల్ రావడానికి ఇన్ఫో అని పెట్టేసుకుంటా. సో సారీ, అది టెక్స్ట్లో ఉండాలి. ఇన్ఫో తర్వాత బాటమ్ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ వస్తుంది, అది బాటమ్ టెక్స్ట్ అన్నట్టు. ఇన్ఫో బాక్స్ ఇట్లా పెట్టుకున్నా దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేద్దాం, కంపోజ్ చేసి పాజ్ చేద్దాము. ఇది వచ్చేసి మెసేజ్, ఇది వచ్చేసి ఇది టైటిల్, ఇది ఇన్ఫో, ఇది వచ్చేసి బాటమ్ టెక్స్ట్. ఇది ఇన్ఫర్మేషన్లో చూపించినాం దీన్ని. ఇది అంటే ఇన్ఫర్మేషన్ కాదు. సో అంతే. సో ఇది పాజ్ లేకుండా ఒకసారి ట్రై చేద్దాము. సో పాజ్ లేకుండానే ఓకే. సో నెక్స్ట్ ఇదే బాక్స్లో, అదే బాక్స్లో వార్నింగ్ మెసేజ్ రావాలనుకో, బాక్స్లో వార్నింగ్ ఇచ్చేసి, సో సేమ్ పారామీటర్స్ ఏమవుతుంది ఇక్కడ, టెక్స్ట్, టైటిల్, బాటమ్ టెక్స్ట్, టైటిల్, బాటమ్ టెక్స్ట్ సేమ్. సో దీన్ని వార్నింగ్ అంటే దిస్ ఇస్ వార్నింగ్. హలో బేబీ, హలో బేబీయా. నెక్స్ట్ ఏదో వార్నింగ్ అని ఇచ్చేద్దాం. వార్నింగ్ చెప్పు, పేరు చెప్పు. సారీ మ్యాన్, బాక్స్ ఇది ఇచ్చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే వార్నింగ్తో ఇచ్చేస్తుంది అది. ఓకే కొట్టంగానే దిస్ ఇస్ వార్నింగ్. హలో బేబీ, ఇది హలో బేబీ, ఇది వచ్చేసి టైటిల్, వార్నింగ్ బాక్స్ వచ్చేసి మన బాటమ్ టెక్స్ట్. సేమ్ ఇట్లనే స్టాప్ అని బాక్స్, స్టాప్ కూడా అదే అడుగుద్ది కదా. సేమ్ అడుగుద్ది. మళ్ళీ టైప్ ఎందుకు చేయడం అని చెప్పేసి నేను కాపీ చేసుకుంటాను ఇది. అంతే. కంపైల్ వార్నింగ్ బాక్స్ పెట్టారు కాదు, టెక్స్టే కదా. స్టాప్ అంటే ఈ రెడ్ సింబల్ వచ్చి దిస్ టెక్స్ట్. డైలాగ్ బటన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తాం. ఇది యాక్చువల్గా మనం ఇంకా డైలాగ్ బటన్ని పర్ఫామ్ చేయలేదు కంప్లీట్గా. ఇది ఒకసారి ఆఫ్ చేద్దాము. సో సేమ్ డైలాగ్ బటన్ ఇప్పుడు ఇందులో కంటిన్యూ చేద్దాము. సో బాక్స్, ఏంటంటే బాక్స్ ఇప్పుడు ఎస్ ఆర్ నో ఉంది కదా, ఎస్ ఆర్ నో తీసేసుకున్నాము. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఫస్ట్ ఒక టెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఒక 2 నెంబర్స్ అడిషన్ చేయడానికి ఇది పర్ఫామ్ చేద్దాము. 1 యాడ్ 2 నెంబర్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి డైలాగ్ బటన్, డిఫాల్ట్ బటన్. సో దీనికి మనం ఒక డిఫాల్ట్ బటన్ అనేది ఇనిషియలైజ్ చేసేసుకోవాలి. డైలాగ్ బటన్, దీనికి ఒక వేరియబుల్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, dbtn, ఎంటర్. ఓకే,
సో డిఫాల్ట్ బటన్ మనకి ఇక్కడ వచ్చేసి డైలాగ్ బటన్, Ctrl+C Ctrl+V. ఈ డైలాగ్ బటన్కి కంపల్సరీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏంటంటే ఎస్ ఆర్ నో. మనం ఎస్ ఆర్ నో తీసుకుంటున్నాం కాబట్టి ఎదర్ ఎస్ ఆర్ నో అనేది దీనికి పాస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తీసుకున్నాము, ఇక్కడికి అయిపోయింది ఇది. వచ్చి ఇక్కడికి ఒకసారి రన్ చేసి చూద్దాము. వన్ యాడ్ 2 నెంబర్స్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఎస్ కొడితే బ్లూలో ఉంది, డైలాగ్ బటన్ ఎస్ ఇచ్చాం కాబట్టి బ్లూలో ఇక్కడ హైలైట్ ఎస్ అయిపోయింది. లైక్ నో ఇస్తే నో అయిపోద్ది. సో ఎస్ కొడితే ఒక అడిషన్ పర్ఫామ్ కావాలి, సో దానికి లాజిక్ నో కొడితే మాత్రం ఇంకోటి పర్ఫామ్ కావాలి. సో దీనికి ఒక లాజిక్ ఏంటంటే ఇది ఎస్ వచ్చింది కాబట్టి దీన్ని ఒక వేరియబుల్కి క్యాప్చర్ చేసుకున్నాం, ఏంటంటే డిబిటి అని. Ctrl+V. సో ఇప్పుడు డైలాగ్ బటన్ ఎస్ అనేది మన DBTNలో ఉంది. DBT ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డైలాగ్ బటన్. సో ఇఫ్ డైలాగ్ బటన్ కనుక ఎస్ అయితే ఒక యాక్షన్ పర్ఫామ్ కావాలి, లేదు అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ కావాలి. సో ఎస్ అంటే అడిషన్ కావాలి కాబట్టి 3 వేరియబుల్స్ తీసేసుకున్నాము, int A, int B, int C. సో ఇనిషియల్గా A = 10 అనుకున్నాము, B = 20. కంపేర్ చేద్దాము. ఎస్. సో ఎస్ అని కొడితే ఇక్కడికి వచ్చేసి ఈ 2 నెంబర్స్ యాడ్ అయిపోవాలి, యాడ్ అయిపోయి సిలో వాల్యూ ప్రింట్ కావాలి. సో C = A + B ఇందులోకి వచ్చేస్తుంది ఎస్ కాబట్టి C = A + B అనేది తీసేసుకుంటుంది, సిలో వాల్యూ 30 స్టోర్ చేసేసుకుంటుంది. సో దాన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. info strfmt value of C is, ఇంకో ప్లేస్ హోల్డర్ పెట్టేసుకున్నాము సికి, C. సో కంపైల్ రన్. వన్ యాడ్ 2 నెంబర్స్, ఎస్ అని కొడితే 30 వచ్చేసింది. ఇంకా నో అని కొడితే ఏం రాలేదు, ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏం రాలేదు కాబట్టి తెలుసులో. సో ఇదే కాపీ చేసేసుకొని మల్టిప్లికేషన్ చేసేసుకున్నాం నో అన్నప్పుడు, లేకపోతే A/B అనుకున్నాం. సో అది 0.5 కాబట్టి B/A అని ఇచ్చుకున్నాం. 20/10 2 రావాలి. సో వాల్యూ ఆఫ్ C ఈజ్ C. ఓకే, I don't want to add 2 numbers. 20/2 20/10 సారీ 2. సో ఇదే మెసేజ్ వార్నింగ్లో కనుక రావాలనుకుంటే Ctrl+C Ctrl+V, ఇది ఎర్రర్లో పెట్టేసుకున్నాము, ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఇన్ఫో లాగ్లో. ఇన్ఫర్మేషన్లో వచ్చింది, ఎర్రర్లో వచ్చింది. ఇదే వార్నింగ్లో రావాలనుకో ఆ ఎర్రర్ తీసేసి వార్నింగ్ పెట్టాలి అంతే. స్విచ్ ఆఫ్ ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో వచ్చింది, ఎర్రర్ మెసేజ్లో వచ్చింది, వార్నింగ్లో వచ్చింది. ఇదంతా ఇన్ఫోలాగ్లో వచ్చింది. Info is nothing but a group of messages in a single box. हाँ